రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేతుగుర్తుకు ఓటేసిన రైతు నోట్లో మట్టి కొడుతోందని బీజేపీ రామకొండ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకుండా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రామకొండం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ధర్నా చేపట్టారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు నిరసిస్తూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సీఎం కాంగ్రెస్ 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 సీఎం 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంచారాన్ని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కక ముందు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆంక్షలు విధిస్తూ రైతులందరికీ రుణమాఫీ చేయకుండా రైతులను ఆరికోసి పెడుతోందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 31,000 కోట్లను పెట్టిన ప్రభుత్వం 17,000 కోట్ల రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేదంటే బీజేపీ రైతుల పక్షాన్ని నిలబడి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేతి గుర్తు కోటేసినటువంటి రైతులకి అదే చేతితోటి మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి ఆనాడు ఏదైతే బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎం ఇవాళ మాటల్ని విస్మరించి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నారు. ఇవాళ బడ్జెట్లనేమో ఆర్భాటంగా 31,000 కోట్లు పెట్టి ఇవాళ కేవలం 17,000 కోట్లు మాత్రమే ఇవాళ రుణమాఫీ చేశారు. దానికి కూడా లెక్కలు లేవు. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎక్కడికి పోయినా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఇవాళ రైతులు ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ఇవాళ చెప్పులు అడిగేటట్టుగా ఇవాళ రైతులు తిరుగుతా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే దేవుడి నెత్తి మీద చేయబెట్టి సీఎం రేవంత్ రెడ్డి రైతులకి రుణమాఫీ 2 లక్షల లోపు చేస్తామన్నారో ఆ మాట కట్టుబడి 100% చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రైతుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 1,60,000 ఉన్నాయి బ్యాంకులు, అది రుణమాఫీ కాలేదని చెప్పని బ్యాంక్ కాడికి పోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఉన్నాను. ఆడికి పోతే ఆయన నేను నీకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేక ఆపేసిండ్రు, నీకు రావాలంటే నాకు ఎట్లా అంటే అప్లికేషన్ పెడతాను, మరి ఇష్టం అని చెప్పి అప్లికేషన్ రాపించుకొని సంతకం తీసుకున్నాను. ఇంతవరకు ఏ రిపోర్ట్ చెప్తలేరు. మళ్ళీ అది అత్తయ్య రావా అన్నది మాత్రం ఏది చెప్తలేడు. మళ్ళీ ఫోన్ చేస్తే కూడా నాకెట్లా తెలుస్తుందా, నేను అయితే పంపించిన అంటారు అగ్రికల్చర్ ఆఫీసర్. ఈ బ్యాంక్ కార్డు కాస్తే మా దగ్గర మేమెట్టిస్తామని చెప్పి. ఈ ధర్నా కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, బోడకుంట సుభాష్, కోమల మహేష్, కొండపర్తి సంజీవ్, బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, బాణాల స్వామి, కోడూరు రమేష్, గోపక నవీన్ గౌడ్, అందే రాజకుమార్, బుగ్గ మహేష్, మామిడి వీరేశం, గుర్రం సురేష్, కన్నూరు భాస్కర్, కొర్ర రాజేందర్, ఈదునూరు చిరంజీవి, పల్లికొండ నర్సింగ్, తడికొండ నరసయ్య, సిరివేరు అంజీ, మాడ ప్రభాకర్ రెడ్డి, బోడకుంట మల్లేష్, బొడ్డు రాజమల్లు, లక్షెట్టి తిరుపతి, కందుల కిషన్, కొల్లూరు లచ్చన్న, రాజేష్ నాయక్, భాగ్య తదితరులు పాల్గొన్నారు.